ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరు దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఇంకా అపోస్తలుడైన పేతురు గురించి కొన్ని మాటలు మనం వినబోతున్నాం. మనం లెసన్ నెంబర్ 26లో ఉన్నాము. సో మనం బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఇంకా ఏం చదువుకొని లెసన్లోనికి వెళ్దాం. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో 1వ వచనం. నెక్స్ట్ వచ్చేసి మార్కు సువార్తలో 1వ అధ్యాయం 30వ వచనం, 5వ అధ్యాయంలో 37వ వచనం, 9వ అధ్యాయంలో 2వ వచనం, 14వ అధ్యాయంలో 29వ వచనం, అదే 14వ అధ్యాయంలో 66 నుంచి 72 వచనాలు. తర్వాత యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 44వ వచనము, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయంలో 14వ వచనం, 3వ అధ్యాయంలో 12వ వచనం, 4వ అధ్యాయంలో 13వ వచనం, తర్వాత 10వ అధ్యాయంలో 34వ వచనం. ఆఖరిగా 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనంలో మనం ఇన్ని ఎందుకు చదివామంటే ఇన్ని చోట్ల పేతురు గురించి రాయబడింది. ఇంకా అన్ని చాలా ఉన్నాయి, కానీ మనం కొన్ని కవర్ చేసాం. సో ఇవన్నీ మీరు చదివినట్లా పేతురు గురించి ఏమేమి రాయబడి ఉంది అని చెప్పేసి ఇది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందరు ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ మెమరీ వర్స్ నేను చదివి వినిపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నేను చదివి వినిపిస్తాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. 1 Corinthians chapter 1 verse 27. But God has chosen the foolish things of the world to put to shame the wise, and God has chosen the weak things of the world to put to shame the things which are mighty. ఇప్పుడు ఏం చదువుదాము ఈ లెసన్ యొక్క గురి. సో చదువు రాని వారిని కూడా, ఇంకా లోకం దృష్టిలో ఎంతో తక్కువైన వారిని కూడా దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యములు వారి ద్వారా కూడా చేయించగలడని ఒక ముఖ్య విషయం మనం ఈ లెసన్లో నుంచి, ముఖ్యంగా పేతురు జీవితంలో నుంచి మనం తెలుసుకోబోతున్నాము. సో లెసన్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా లాస్ట్ వీక్ మనం విన్న వ్యక్తి గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనం లాస్ట్ వీక్ ఎవరి గురించి విన్నాం గుర్తుంది కదా? అరిమతయ్య యోసేపు గురించి మనం చాలా మాటలు విన్నాం కదా. ఈయన యూదుల మహాసభ అయిన సన్హెడ్రిన్లో ఒక గొప్ప వ్యక్తి, అంటే అందులో ఒక ఘనత వహించిన వ్యక్తి అని, ఈయన ధనవంతుడని, ఈయన నీతిమంతుడని, చాలా మంచివాడని చెప్పేసి మనం విన్నాం కదా. ఇంకా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు అరిమతయ్య యోసేపు అని మనం విన్నాం. కానీ యూదుల భయానికి ఈయన ఒక రహస్య శిష్యుడిలా ఉన్నాడు కదా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఆయన దేవుని విశ్వసించిన ఒక రహస్య శిష్యుడిలా ఉన్నాడు ఆయన. తర్వాత యేసుని సిలువ వేసే విషయంలో ఆ సభలో ఉన్న వారందరూ యేసయ్యని సిలువ వేయాలని చెప్తున్నా కూడా అరిమతయ్య యోసేపు ఒక్కడే ఆ మాటకు వ్యతిరేకించాడు, సమ్మతించలేదని చెప్పేసి కూడా మనం విన్నాం. తర్వాత ఎప్పుడైతే యేసయ్య మరణించాడో యోసేపులో ఒక తెగింపు కనిపించింది కదా. పిలాతు అనే అధికారి దగ్గరికి వెళ్ళి యేసయ్య యొక్క శరీరాన్ని అడిగినట్టు మనం చూసాం. తర్వాత యోసేపు ఇంకా నికోదేము కలిసి యేసయ్య శరీరానికి సుగంధ ద్రవ్యములు పూసి పరిశుభ్రమైన నారబట్టలు చుట్టి తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక కొత్త సమాధిలో యేసయ్యని యోసేపు పెట్టినట్టు మనం చూసాం. సో మొదట రహస్య శిష్యుడిలా ఉన్న యోసేపు దేవుని విషయంలో ముందుకు వచ్చి ఎవ్వరు చేయని పనిని చేసి ఒక గొప్ప ధన్యతని తన జీవితంలో చేకూర్చుకున్నట్టు మనం అరిమతయ్య యోసేపు గురించి లాస్ట్ వీక్ మనం విన్నాం. సో ఈరోజు మనం యేసయ్య శిష్యుడు ఆయన పేతురు గురించి కొన్ని మాటలు మనం విందాం. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నట్టు మనకు తెలుసు? 12 మంది కదా. 12 మెంబర్స్ ఉన్నారు. వారిని అపోస్తులు అంటారు. అపోస్తులు అంటే ఎవరు? దేవుని చేత దేవుని పని కొరకు పంపబడిన వారే అపోస్తులు అనమాట. సో ఈ 12 మంది అపోస్తులలో పేతురు, ఇంకా యాకోబు, యోహాను, ఈ ముగ్గురు మట్టుకు యేసయ్య యొక్క పరిచర్యలో ఎక్కువ సమయము దేవునితో యేసయ్యతో గడిపినట్టు మనం చూస్తామన్నమాట. అందులో ఈ ముగ్గురులో కూడా పేతురు ప్రథముడు అని చెప్పుకోవచ్చు. ఎందుకో మనకి ముందు ముందు అర్థమవుతుంది. సో ఈ పేతురు వచ్చేసి మనం కొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే ఆయన 2 పత్రికలు రాశాడు. 1 పేతురు, 2 పేతురు అని చెప్పేసి 2 పత్రికలు ఆయన రాసినట్టు చూస్తాము. సో ఇప్పుడు మనం లెసన్లో పూర్తిగా ఒక 14 సందర్భాలు, 14 టాపిక్స్ ఆయన గురించి మనం వినబోతున్నాం. లెసన్ కొంచెం పెద్దది కావచ్చు, ఓపికగా వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మనం ఆయన పిలుపు ప్రారంభం మొదట మనము తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్దాము. సో పేతురు యొక్క
మొదటి పేరు సీమోన్ అనమాట. సీమోన్ అనే పేరుకి అర్థం వినువాడు, ద వన్ హూ హియర్స్. సో పేతురు యొక్క తండ్రి పేరు వచ్చేసి యోహాను. అయితే ఒక సందర్భంలో యేసు పేతుర్ని చూసి అంటాడనమాట, సీమోను బరియోనా అని చెప్పేసి పిలుస్తాడు. దాని అర్థం యోహాను యొక్క కుమారుడు అయిన సీమోను అని చెప్పేసి దాని అర్థం. సో పేతురు యొక్క తండ్రి పేరేంటి? యోహాను అనమాట. సో ఈ పేతురు ఎవరు అంటే చదువు లేనివాడు నిజం చెప్పాలంటే. పైగా ఈయన వృత్తి ఏంటి అంటే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళు జాలరులు అనమాట, ఫిషర్మెన్ అనమాట. సో ఇంకా ముందుకెళ్తే పేతురుకి ఒక సహోదరుడు కూడా ఉన్నట్టు చూస్తాము. అతని పేరు ఆంద్రేయ, ఇంగ్లీష్లో ఆండ్రూ అంటాము. సో ఈ ఆంద్రేయ మొదట బాప్తిజం ఇచ్చి యోహాను మనం విన్నాం కదా లెసన్. ఆ బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు, వీళ్ళ సహోదరుడు అనమాట మొదటిగా. ఎప్పుడైతే ఆంద్రేయ యేసయ్యని కనుక్కుంటాడో అప్పుడు పేతుడికి పరిచయం చేస్తాడనమాట. ఆంద్రేయ ఇదిగో మేము మెస్సయ్యని కనుక్కున్నాము అని చెప్పేసి పేతురును యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాడనమాట. సో ఎప్పుడైతే యేసయ్య పేతురును చూస్తాడో అప్పుడు పేతుడితో మాట్లాడతాడనమాట. ఏమని? నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, ఇదిగో నీవు కేఫా అనబడుదువు అని చెప్పేసి అతని పేరుని మారుస్తారనమాట. మొదట అతని పేరేంటి? సీమోను కదా. సో అతని పేరుని కేఫా అని యేసయ్య ఆ క్షణాన మారుస్తారనమాట. సో కేఫా అనే మాటకు అర్థం వచ్చేసి రాయి, స్మాల్ పీస్ ఆఫ్ రాక్ అనమాట ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి అరమిక్ భాష. ఈ కేఫా అనే మాట వచ్చేసి అరమిక్ భాష అనమాట. సో ఈ కేఫా అనే ఈ పదము ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీక్లో చూసుకుంటే పెట్రోస్ అని అంటారు. ఈ పెట్రోస్నే మనం పేతురు అంటాం. సో ఇలా సీమోను, కేఫా, ఇప్పుడు మనం పేతురు అని అంటున్నాం అనమాట. మొత్తానికి దాని అర్థం వచ్చేసి రాయి అనమాట పేతురు అనే మాటకి. ఇంకా పేతురు బెత్సయిదా అనే ప్రాంతానికి చెందినవాడు. ఇతని భార్య వచ్చేసి కపెర్నము అనే ప్రాంతానికి చెందినది అని చెప్పేసి మనం బైబిల్లో చూస్తాము. ఇంకా పేతురు దేవుని పనికి వెళ్ళినప్పుడు, ఆయన పరిచర్యలో యేసయ్య కొరకు పని చేస్తున్నప్పుడల్లా తన భార్యని కూడా తనతో పాటు తీసుకెళ్తున్నట్టు కూడా మనం బైబిల్లో చాలా సందర్భాల్లో చూస్తామన్నమాట. సో ఒకరోజు ఇంకో చిన్న సందర్భం ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్ ఇంట్రొడక్షన్ తర్వాత మనం విందాం. ఒకరోజు రాత్రంతా కష్టపడినప్పుడు వాళ్ళు చేపలు పట్టే వాళ్ళని మనం విన్నాం కదా. రాత్రంతా కష్టపడి చేపలు పట్టడానికి వాళ్ళు ఎదురు చూస్తుంటారు అనమాట. కానీ వారికి ఆ రోజు ఏ చేపలు దొరకవన్నమాట, చాలా అలసిపోతారు. అప్పుడు యేసయ్య వారి దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇంకొంచెం లోతులోనికి మీ పడవని నడిపించి మీ వలను వేయమని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వారు ఆ రోజు అట్లా వల వేసినప్పుడు వారికి గొప్ప చేపలు ఆ రోజు దొరుకుతాయి అనమాట. వారు అంతవరకు రాత్రంతా ప్రయాసపడినా వారికి చేపలు దొరకవు. కానీ యేసయ్య ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు చాలా గొప్ప చేపలు వారికి దొరికినట్టు మనం చూస్తామన్నమాట. అప్పుడు ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు వాడవై ఉండు అని పేతురుతో ప్రత్యేకంగా యేసయ్య ఆ మాట చెప్తాడు. ఏమని? నువ్వు ఇప్పటి వరకు అయితే చేపలు పడుతున్నావు, కానీ ఇప్పటి నుంచి నువ్వు మనుష్యులను పట్టువాడిగా నేను నిన్ను చేస్తాను అని చెప్పేసి ఆ మాట చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ మాట వారు వింటారో వారు దోణలన్నిటిని దరికి చేర్చేసి వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించడం ఆ రోజు నుంచి మొదలు పెడతాడనమాట. సో ఇలా పేతురు ఈ సందర్భం తర్వాత యేసయ్యని వెంబడించినట్టు మనం చూస్తాం. యేసయ్య శిష్యుడైన పేతుర్ని మనం చాలా సందర్భాల్లో గమనిస్తే తొందరపడేవాడని, కొన్ని విషయాలలో త్వరపడి పనులు చేసేవాడిగా మనం చూస్తాం. అదేలానో మనము ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఒకరోజు యేసయ్య ఒంటరిగా గడపాలి అనుకుంటాడనమాట. తను ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటాడు. సో శిష్యులను ముందుగానే మీరు పడవలో వెళ్ళండి అని చెప్పేసి తాను కొండ ఎక్కి ప్రార్థన చేసుకోవడానికి అక్కడే నిలిచిపోతాడు అనమాట. అయితే ఈ శిష్యులు ఈ 12 మంది పడవ ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు సముద్రంలో. వాళ్ళు నడి సముద్రంలో ఉంటారు. ఆ సమయంలో గొప్ప తుఫాను చెలరేగుతుంది అనమాట. గొప్ప గాలి ఎదురైనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఆ సమయం ఇంచుమించు మనం చూస్తే ఉదయకాలం 3 నుంచి 6 మధ్యలో ఆ సమయంలో ఎప్పుడో వాళ్ళు అక్కడ ఉన్నట్టు చూస్తాం. చాలా భయంకరమైన పరిస్థితి కదా, చీకటే ఉంటది ఇంకా వాళ్ళకి అప్పుడు. సో వారు అలా భయపడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి యేసయ్య వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటాడు. ఎలా నీళ్ళ పైన నడుచుకుంటూ వారి వద్దకు వస్తున్నట్టు చూస్తారు. అయితే వాళ్ళు గుర్తుపట్టారు యేసయ్య వస్తున్నారని చెప్పేసి. ఎవరో ఆకారం కనిపించి భయపడి భూతం వస్తుందేమో అని చెప్పి పెద్ద పెద్దగా కేకలు వేస్తుంటారు. అప్పుడు యేసయ్య చెప్తాడు, భయపడద్దు నేనే అని చెప్పినప్పుడు వారు గుర్తుపడతారు. అప్పుడు యేసయ్యనే నీళ్ళ పైన మా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారని గుర్తుపట్టినప్పుడు 12 మందిలో పేతురే మొదటిగా మాట్లాడతాడనమాట. యేసయ్యతో మాట్లాడతాడు. ఏమని? ప్రభువా, నువ్వే అయితే నేను కూడా నీటిపై నడిచి నీ దగ్గరికి వచ్చేదని అని చెప్పినప్పుడు సెలవు ఇవ్వమని అడిగినప్పుడు యేసయ్య సరే అని అంటాడు. సో ఆ చీకటి సమయంలో ఆ గొప్ప తుఫాను మధ్యలో
పేతురు విశ్వాసంతో చక్కగా యేసయ్యని చూసి పడవ దిగి నీటిపైన నడవడం ప్రారంభిస్తాడనమాట. చక్కగా కొంచెం దూరం అయితే వెళ్తాడు, కానీ ఎప్పుడైతే గాలిని చూస్తాడో తిరిగి భయమేసి ఆయన నీటిలో మునిగిపోతాడనమాట. అప్పుడు వెంటనే యేసయ్య తన చేయి చాపి పేతుర్ని లేపడం జరుగుతుంది. ఇంకా కొన్ని మాటలు కూడా అంటాడు. ఏంటంటే, ఎందుకు అలా కొంచెం విశ్వాసంతో ఉన్నారు, ఎందుకు మీరు అలా సందేహపడుతున్నారని చెప్పేసి కొన్ని మాటలు వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం చూస్తే 12 మందిలో పేతురే ధైర్యంగా విశ్వాసంతో నీటిపై యేసుతో పాటు కూడా నడిచినట్టు మనం చూస్తామన్నమాట. ఇంకా కొన్ని విషయాలలో చూస్తే 12 మంది శిష్యుల తరఫున చాలాసార్లు పేతురే మొదటిగా మాట్లాడతాడనమాట. ఎప్పుడైతే యేసయ్యకి శిష్యులకు మధ్యలో ఏదైనా సంభాషణ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుందో పేతురే చాలాసార్లు ప్రశ్నలు అడగడం, సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొదటిగా పేతురే ఉన్నట్టు మనం చూస్తాము. ఇంకో సందర్భంలో చూస్తే యేసయ్య పేతుర్ని, యాకోబుని, యోహానును వెంట పెట్టుకొని ఒక కొండపైకి వారి ముగ్గురిని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళినప్పుడు అక్కడ యేసయ్య వారి ముందు రూపాంతరం చెందుతాడు. ట్రాన్స్ఫిగరేషన్ అంటాం, అంటే రూపం మారడం, ఒకరి ఫామ్, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళ రూపం పూర్తిగా మారిపోవడాన్ని రూపాంతరం అంటారనమాట. సో అక్కడ మనం చూస్తే ఆయన వస్త్రములు, యేసయ్య మన యేసుప్రభు ఒక వస్త్రములు పూర్తిగా ప్రకాశవంతంగా మారిపోయాయంట. అంత మంచి ఆ రూపాన్ని ఈ పేతురు ఆ దర్శనాన్ని అక్కడ చూస్తాడనమాట. సో యేసయ్యతో పాటు ప్రవక్తలైన మోషేని, ఏలియాను కూడా పేతురు ఆ ఇద్దరు శిష్యులతో పాటు కూడా చూస్తారనమాట. సో ఇంత గొప్ప ధన్యతని పేతురు దక్కించుకున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. సో ఇంకో సందర్భం మనం చూద్దాము. సో ఈ సందర్భంలో యేసయ్య పైన పేతురికి చాలా ప్రేమ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అది ఎలాగో మనము ఈ టాపిక్ లో మనకి అర్థమవుతుంది. సో ఒకరోజు యేసయ్య 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకుని భోజనం చేస్తుంటారనమాట. భోజనం చేస్తుంటే మాట్లాడతారనమాట. ఏమనంటే, మీలో ఒక్కరు, ఈ 12 మందిలో ఒక్కరు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్తారనమాట. అంటే మరణానికి లేదా సిలువకి నన్ను మీలో ఒక్కడు అప్పచెప్పబోతున్నాడు, శత్రువుకి అని చెప్పేసి ఒక మాట చెప్తాడనమాట. ఈ మాటలైన తర్వాత మరలా ఇంకొక మాట కూడా చెప్తాడు. ఏమని అంటే, మీరు నన్ను చూసి అభ్యంతర పడతారు, మీరందరూ ఎవరైతే ఉన్నారో నన్ను చూసి మీరు అభ్యంతర పడతారు, గొర్రెల కాపరిని కొడతారు, ఇంకా గొర్రెలు చెదిరిపోతారని చెప్పేసి ముందే రాయబడి ఉంది కదా అని ఒక మాటని వాళ్ళకి గుర్తు చేస్తానంట. అంటే గొర్రెల కాపరి అంటే యేసయ్య, గొర్రెలు అంటే శిష్యులు అనమాట. సో యేసయ్య వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎప్పుడైతే హింసించడానికి, బంధించడానికి వస్తారో మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు, మీరందరూ చెదిరిపోతారు, నా దగ్గర ఎవ్వరు ఉండరు, నా విషయమై మీరు మౌనంగా ఉండిపోతారు అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే అక్కడ మనం చూస్తే పేతురికి ఒక లోపల నుంచి ఒక మాట వచ్చేస్తుంది. 11 మంది మౌనంగా ఉంటారు. పేతురు ఒక్కడే లేచి ఏమంటాడంటే, ప్రభువా, ఎవ్వరు అభ్యంతర పడినను నేను మాత్రం నీ విషయమై అస్సలు అభ్యంతర పడను ప్రభువా అని చెప్పేసి ఒక మాట వెంటనే యేసయ్యకి సమాధానం ఇస్తాడనమాట. సో ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది కదా, పేతురు లోపల యేసయ్య విషయమై ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు అని చెప్పేసి. ప్రభు, నేను హింసించినప్పుడు, నేను బంధించినప్పుడు నేను మాత్రం వెనకకు అస్సలు వెళ్ళను ప్రభు అని ఒక మాట చెప్తాడనమాట. అప్పుడు యేసయ్య వెంటనే అంటాడు, ఈరోజు కోడి 2 మార్లు కూయక మునుపు 3 సార్లు నువ్వు నేను ఎరగనని చెప్పేసి ఒక మాట నువ్వు అంటావు అని అంటాడు. అంటే దేవుడు చెప్తాడు, నేనంటే ఎవరో తెలియదని చెప్పి 3 సార్లు నువ్వు ఈరోజు 2 సార్లు కోడి కూయక మునిపే చెప్తావు అని అన్నప్పుడు అప్పుడు మరలా ఇంకా గట్టిగా అంటాడు పేతురు. ఏమనంటే, ప్రభువా, నేను చావవలసి వచ్చినను నేను ఎరగను, నువ్వంటే ఎవరో నాకు తెలియదని మట్టుకు నేను అస్సలే చెప్పను అని చెప్పేసి అంటాడు. కానీ యేసయ్య చెప్పేవన్నీ నిజమే కదా, ముందే జరగబోయేది యేసయ్య చెప్తాడు. అది ఎప్పుడు జరుగుతుందో మనం ఇంకొంచెం కింద మనం చదువుదాం. సో ఇలా ఈ సందర్భం అయిన తర్వాత యేసయ్య చెప్పినట్టే యేసయ్యని బంధించడానికి, ఆయనని హింసించడానికి సైనికులు వచ్చేసి యేసయ్యని పట్టుకుంటారనమాట. పట్టుకున్నప్పుడు మరలా ఇక్కడ మనం పేతురునే చూస్తాం. ఏం తెలుసా, అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఒక దాసుడు మల్కు అనే వ్యక్తి ఉంటాడనమాట. సో అతని చెవుని పేతురు నరికినట్టు మనం చూస్తాం. ఎందుకు నరికి ఉంటాడు చెప్పండి? అక్కడ 12 మంది ఉన్నారు, యేసయ్య ఉన్నాడు, అంతమంది ప్రధాన యాజకులు, శిష్యులు ఉన్నారు. అసలైతే భయపడి వెనకకి వెళ్ళిపోవాలి, కానీ వెంటనే కత్తి తీసి ఆ ప్రధాన యాజకుడు యొక్క దాసుని చెవుని పేతురు నడికినట్టు మనం చూస్తాం. అంటే ఆయన లోపల వెంటనే ఒక రోషం వచ్చేసింది, నా యేసయ్యని మీరు పట్టుకోవడానికి వచ్చారా అని చెప్పి వెంటనే ఆ రోషంతో ఆయనలో ఉన్న ప్రేమ చేత ఆయన చెవి నరికిన సందర్భం మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో అలా వాళ్ళు
యేసయ్యని ఆ గెత్సెమనీ తోట నుంచి పట్టుకొని వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర విచారణ చేయడానికి తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు పేతురు ఒక్కడే ఏం చేస్తాడో తెలుసా, యేసయ్యని ఎక్కడ తీసుకెళ్తున్నారు, నా ప్రభువుని ఎక్కడ తీసుకెళ్తున్నారో నేను చూడాలి అని చెప్పి మెల్లగా సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటాడనమాట. వెంబడించి యేసయ్యని ప్రధాన యాజకుడు దగ్గరికి తీసుకెళ్తారు కదా, అక్కడ వరకు వచ్చి ఆయన వెంబడిస్తూ చాటుగా చూస్తూ ఉంటారనమాట. యేసయ్యని ఏం చేస్తున్నారని. ఆయన లోపల ప్రేమ లేకపోతే అలా చేయరు కదా. యాక్చువల్ అయితే భయపడి వెళ్ళిపోవాలి, అతను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సింది. కానీ ఆయన అట్లా చేయడు. ఆయన లోపల ఆ ప్రేమ చేత నా యేసయ్యని ఏం చేస్తున్నారు వీళ్ళు చూడాలి నేను అని చెప్పేసి అలా వెంబడిస్తుంటాడనమాట. వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ 3 సందర్భాల్లో అడుగుతారనమాట, నువ్వు యేసయ్యతో పాటు ఉన్న శిష్యుడివే కదా, నేను చూసాము ఆయనతో పాటు అని అడిగినప్పుడు ఆయన 3 సార్లు నేను ఆయనని ఎరుగను అని చెప్పేసి అబద్ధం ఆడతాడు. సో ఇంతకుముందు యేసయ్య చెప్పినట్టే ఇక్కడ నెరవేర్చబడుతుంది అనమాట. అప్పుడు గుర్తు చేసుకుంటాడు పేతురు, అయ్యో నేను ఎంతో రోషంగా లేచి చెప్పాను యేసయ్యకి, నేను అభ్యంతర పడను, నేను చావవలసి వచ్చినా నేను అట్లా చెప్పనని, కానీ యేసయ్య నాకు ముందే చెప్పాడు నేను ఎరగనని చెప్తానని చెప్పేసి ఆ తర్వాత అటు పక్కకి వెళ్ళి ఎంతగానో బాధపడి నేను ఇలా చెప్పానే నా యేసు గురించి అని చెప్పేసి చాలా ఏడ్చినట్టు కూడా మనము పేతురు జీవితంలో ఈ సందర్భం చూస్తామన్నమాట. తర్వాత యేసయ్యని వచ్చి పట్టుకొని వెళ్ళిన వారు ఆయనని సిలువకి వేసి ఆయన చనిపోయినట్టు మనకు తెలుసు కదా. తర్వాత యేసయ్య మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైనట్టు కూడా మనకు తెలుసు కదా. అంటే చనిపోయి ఆయన మరణాన్ని గెలిచి లేచినవాడు మన యేసయ్య. సో ఇలా పునరుద్ధానుడైన తర్వాత పేతురు ఏం చేశాడో తెలుసా, తిరిగి ఏ పనినైతే వదిలిపెట్టాడో చేపలు పట్టే పనిని మరలా అదే పని చేయడానికి వెళ్ళాడంట. సో ఇలా పేతురు మరలా జాలరి పని చేస్తుండగా యేసయ్య వెతికి మరలా పేతురు దగ్గరికి వచ్చానంట. యేసయ్య స్వయంగా పేతురు దగ్గరికి వచ్చి అక్కడ వారి మధ్యలో కొంచెం సంభాషణ జరుగుతుందనమాట. జరిగిన తర్వాత యేసయ్య ఒక బాధ్యతని పేతురికి అప్పచెప్తాడు. ఏంటంటే నా గొర్రెలను మేపుము అని చెప్పి ఒక ప్రత్యేకమైన బాధ్యతను పేతురు పైన అప్పచెప్తాడు. మనం ఇంతకు ముందు కూడా విన్నాం కదా, నేను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తానని చెప్పేసి ఇంతకు ముందు కూడా చెప్తాడు. సో ఇక్కడ యేసయ్య పేతురుపై పెట్టిన భారం ఏంటంటే, నేనంటే ఎవరో తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళి నా గురించి చెప్పి సువార్తను ప్రకటించి వారిని ఆ మనుషులను నా వద్దకి తీసుకొని రావడమే ఒక గొప్ప బాధ్యతగా పేతురికి ఎంతో నమ్మకంగా యేసయ్య అతని పైన అప్పచెప్పినట్టు మనం చూస్తాం అనమాట. సో అప్పటి నుంచి ఇంకా పేతురు ఎప్పుడు కూడా వెనకకి తిరగకుండా యేసయ్య పనిలో ఎంతో నమ్మకంగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఇక లెసన్లో ముందుకు వెళ్తే ఇలా పునరుద్ధానుడైన యేసయ్య ఆరోహణమై పరలోకానికి వెళ్లే ముందు వీళ్ళ శిష్యులకి కొన్ని మాటలు చెప్తాడనమాట. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పైనుంచి పరిశుద్ధాత్మ శక్తిని పొందు వరకు పట్టణంలో ఉండమని చెప్తాడనమాట. సో ఇలా శిష్యులు ఇంకా చూస్తే కొంతమంది 120 మంది అక్కడ ఉంటారు. వారందరూ కలిసి మేడగదిలో కనిపెట్టినప్పుడు యేసయ్య వాగ్దానం చేసినట్టే తన ఆదరణకర్తను పరిశుద్ధాత్మను వారిపైకి పంపిస్తాడనమాట. సో అది ఆ సమయం చూస్తే పెంతెకోస్తు పండుగ జరుపుకునే సమయం అన్నమాట. సో ఆయా ప్రాంతాల నుంచి చాలా మంది భక్తిగల యూదులు అక్కడ చేరుకుంటారనమాట. ఆ ప్రదేశంలో చేరుకొని వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు సో వీరు ఆత్మచేత నింపబడడం అవన్నీ వాళ్ళు చూస్తారనమాట. సో అంత గొప్ప గుంపు మధ్యలో ఎవ్వరూ లేవరు, కానీ పేతురు ఒక్కడే లేచి నిలబడి ఒక గొప్ప బలమైన ప్రసంగం చేస్తాడనమాట ఆ రోజు. సో అంతకు ముందే మనం విన్నాం కదా, యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని చెప్పేసి భయపడి అబద్ధం ఆడిన పేతురు తిరిగి వెనకకి వెళ్ళి మరలా చేపలు పట్టుకున్న పేతురు ఈరోజు ఏదైతే దేవుని శక్తిని పొందుకుంటాడో ఆ శక్తిని బట్టి ధైర్యంగా లేచి అంతమంది మధ్యలో గొప్ప ప్రసంగం చేస్తాడనమాట. ఏమని అంటే, మీరే యేసయ్యని సిలువకి వేసి చంపారు, కానీ దేవుడు అతనిని లేపాడు, దానికి మేమే సాక్షులము, అతన్ని అధికారిగా నియమించాడు తండ్రి అయిన దేవుడు అని చెప్పేసి గొప్ప ధైర్యంతో వారికి చెప్తాడనమాట. సో యేసయ్యకి ఒక సాక్షిగా అక్కడ నిలబడినట్టు మనం చూస్తాం అనమాట, ఏ భయం లేకుండా. సో ఈ మాటలు విన్న కొంతమంది అక్కడ నొచ్చుకుంటారంట, హృదయంలో చాలా బాధపడతారంట. ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి ఆయన మాటలు ఆయన వాక్యం ముందు విశ్వాసం ఉంచి యేసయ్యని నమ్మి కొంతమంది ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగినప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు, చాలా బలమైన విషయాలు అక్కడ పేతురు వారికి చెప్తాడనమాట. ఏమని అంటే, మీరు మారు మనసు పొంది పాప విషయమై మీరు బాప్టిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. అప్పుడు మీరు దుష్టులతో అంటే ఈ లోకంలో ఉన్న వారితో మీరు వేరుగా ఉండి ప్రత్యేకంగా జీవించాలని చెప్పేసి కొన్ని బలమైన మాటలు వారికి వివరించినప్పుడు అతని మాటల యందు వారికి ఎంతో విశ్వాసం కలిగి యేసయ్యని నమ్మి వారు బాప్టిజం తీసుకుంటారంట. సో ఎంతమంది బాప్టిజం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఒక 50 మంది, 100 మంది లేదా 200 మందా? లేదు, అక్కడ మొత్తం 3000 మంది ఆ రోజు
బాప్టిజం తీసుకున్నారంట. ఎంత గొప్ప విషయం కదా. ఒక పేతురు యొక్క ప్రసంగాన్ని విని కొంచెం సేపట్లోనే యేసయ్య అంది విశ్వాసం ఉంది, యేసయ్యని అంగీకరించి 3,000 మంది ఆ రోజు యేసయ్యలోనికి వచ్చారనమాట. సో సంఘం యొక్క ప్రారంభం అక్కడే జరిగింది. సో అప్పటి వరకు కొంతమంది ఒక గుంపుగా ఉన్నవారు ఈరోజు ఆ సంఘంలో 3,000 మంది వారితో పాటు యాడ్ అయినట్టు మనం చూస్తాం. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే పేతురు చేత చేయబడిన మొదటి మిరకిల్ మనం ఈరోజు విందాము. సో పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తి దేవాలయంలో ఉన్నాడనమాట. సో పేతురు యోహాను కలిసి ఒక రోజు దేవాలయంలోనికి వెళ్తుంటే అలా కుంటివాడిని చూసినప్పుడు యేసయ్య నామంలో అతనికి స్వస్థత ఇస్తారనమాట. సో యేసయ్య నామంలో నువ్వు లేచి నిలబడు అన్నప్పుడు దిగ్గున అతను లేచి నిలబడతాడనమాట. సో ఈ విషయం కూడా చాలా అద్భుతమైన విషయం. యేసయ్య ఎలా అద్భుతాలు చేశాడో మనం విన్నాం కదా. సో అట్లాగే అదే శక్తి వీరికి దొరికినట్టు మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇంకా ముందుకు వెళ్తే పేతురు సంఘం యొక్క క్రమశిక్షణ విషయంలో కూడా చాలా పట్టుదలగా ఖచ్చితంగా ఉండేవాడు అనమాట. సో అననీయ సఫీరా అనే ఇద్దరు భార్యాభర్తలు అబద్ధాలు ఆడడం, కొన్ని తప్పులు చేయడం జరుగుతుందనమాట. సో ఎప్పుడైతే పేతురు ఆ తప్పు విషయంలో వారిని ముఖం చూసి గద్దించాడో వెంటనే ఆ భార్యాభర్తలు చనిపోతారనమాట. అదే క్షణం చనిపోయినట్టు మనం చూస్తాము. సో చాలా క్రమశిక్షణ విషయంలో చాలా పట్టుదలగా ఉండేవాడని అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ విషయం చాలా మంది వింటారో సంఘంలో ఉన్న వాళ్ళలో ఒక భయం, దైవ భయం వారిలో మొదలైనట్టు కూడా మనం చూస్తామన్నమాట. ఇంకొంచెం ముందుకు మనం వెళ్దాము. సో పేతురు నడిచి వస్తుంటే కొంతమంది రోగులను మనం తెలుసుగా, చాలా మంది మన ఇంట్లో కూడా కొంత బాగులేని వాళ్ళలా ఉంటారు కదా. సో ఎప్పుడైతే పేతురు నడుచుకుంటూ వస్తుంటారో రోగులను వీధిలోనికి తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఎందుకు అనుకుంటారు, ఇప్పుడు మనం ఎవరైనా బాగలేనప్పుడు వెళ్తే ఎందుకు మనం తీసుకెళ్తాము? ఎవరి మీద నమ్మకం ఉంటే వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారేమో, పాస్టర్ కానీ ఎవరైనా విశ్వాసి ప్రార్థన చేస్తారేమో అనుకుంటాం. సో పేతురు నడుచుకుంటూ వస్తుంటే చాలా మంది రోగులను వీధిలోనికి తీసుకొని వచ్చి కూర్చుండబెట్టేవారంట. పేతురు యొక్క ప్రార్థన కోసం కాదు కానీ అతని నీడ పడితే రోగులు స్వస్థత పొందుతారేమో అనే ఒక గొప్ప విశ్వాసం ఆనాడు విశ్వాసాల మధ్యలో ఉండేదంట. అయితే నిజంగానే పేతురు నీడ ఎప్పుడైతే ఇట్లా రోగుల మీద పడుతుందో వారికి గొప్ప స్వస్థత దొరికిందంటే ఇది ఎంత అద్భుతమైన గొప్ప విషయం కదా. జస్ట్ నీడ పడగానే స్వస్థత పొందడము, హీలింగ్ అవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో ఇదంతా దేవుని శక్తి అతనిలో ఉండడం బట్టి చాలా పేతురు ద్వారా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేసాము. సో కొర్నేలి అనే ఒక అన్యజనుని ఒక రక్షణకు పేతురు కారణమవుతాడు. అది ఎలాగో మనం చూద్దాం. అన్యజనుడు అంటే ఎవరు? యేసయ్య అంటే ఎవరు? ఎరగని వాళ్ళు. అసలు దేవుడు అంటే, నిజమైన దేవుడు అంటే ఎవరో ఎరగని వారు అన్యజనులు. సో ఈ కొర్నేలి యొక్క ఇంటికి ఆ పేతురుని దేవుడు పంపిస్తాడనమాట మాట్లాడి. సో పేతురికి కూడా అప్పటి వరకు తెలియదు అన్యజనులని కూడా దేవుడు, అన్యజనుల పైన కూడా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడా అని చెప్పేసి ఆయనకి పేతురికి కూడా ఆశ్చర్యమయ్యే విషయం అనమాట. సో అక్కడ మొదటిసారి దేవుడు అంటే ఎరగని అన్యజనుల మధ్య దేవుడు కార్యమును చూస్తాడనమాట. సో పేతురు యొక్క ప్రసంగాన్ని విని అక్కడ వారు కూడా విశ్వాసం ఉంచి బాప్తిజం పొంది ఇంకా పరిశుద్ధాత్మ అనే ఒక వరమును పొందుతారనమాట. సో ఇది కూడా పేతురు యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు ఈ విషయంని బట్టి. ఇంకా మనం చూస్తే యేసు కొరకు పేతురు చెరసాలలో వేయబడి చాలా శ్రమని కూడా ఆయన అనుభవించాడనమాట. మనకు తెలుసు కదా, యేసయ్యని నమ్మని శత్రువులు శిష్యులను, యేసయ్యని నమ్మిన వారిని చెరసాలలో వేసి చాలా చాలా హింసిస్తారు. ఆయన మాట కూడా మీరు ఎత్తద్దు అని చెప్పి చాలా హింస పెట్టేవాళ్ళన్నమాట. అలాంటి హింసలో పేతురు కూడా ఒక భాగంగా ఉండి చాలాసార్లు చెరసాలలో కూడా ఆయన వేయబడినట్టు మనం చూస్తాం. ఇంకా చరిత్ర చెప్తుంది యేసయ్య కొరకు పేతురు హతసాక్షిగా మారినట్టు కూడా మనం చూస్తాం. మనం స్టెఫెన్ గురించి విన్నాం కదా, ఒక గొప్ప హతసాక్షి అని. సో పేతురు కూడా ఒక హతసాక్షి యేసయ్య నిమిత్తమైనట్టు చరిత్ర మనకి చెప్తుంది. సో లెసన్ ఇంతవరకు అయిపోయింది. ఇంత గొప్ప యేసయ్య శిష్యుడు అపోస్తలుల గురించి దేవుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడానికి చాలా మంచి సమయం ఇచ్చినందుకు దేవుడికి మనందరం చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇప్పుడు మనం పేతురు గురించి, ఈయన జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం అని చెప్పి ఒక 2 points డిస్కస్ చేసి లెసన్ని మనం ఎండ్ చేద్దాం. మనం ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలు విన్నాం కదా పేతురు జీవితంలో ఏం జరిగినాయి. ఆల్మోస్ట్ మనం 14 సందర్భాలు మనం ఆయన గురించి డిస్కస్ చేసినాం. వీటిలో మనం చూస్తే పేతురుకి యేసుపై ఉన్న ప్రేమ
విశ్వాసం, రోషం మనకి కనబడుతుంది, క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంతో చక్కగా పేతురు యేసయ్యని ప్రేమించినట్టు మనం కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రేమ, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ఒక రోషము మనకి కూడా యేసయ్య పట్ల ఉండాలి. ఇంకా ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను వెనుకకి తిరగకుండా నా యేసయ్యని వెంబడించాలని చెప్పేసి ఒక మంచి మనస్తత్వం మనకి కూడా ఉండాలి. సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యని వెంబడించే ఒక మంచి మనస్సు మనకి ఉన్న ఎడల, ఇలాంటి నిజాయితీ గల మన పట్ల దేవుడు స్వయంగా మన దగ్గరికి వచ్చి తన పనిని, తన బాధ్యతని మనకి అప్పగిస్తాడు. సో మనం చూసాం కదా, పేతురు దగ్గరికి యేసయ్య స్వయంగా వచ్చి ఆఖరిగా తన పనిని అప్పచెప్పినట్టు మనం కూడా అలాంటి నిజాయితీ గల వారమే ఉన్న ఎడల తప్పకుండా దేవుడు మనకి కూడా తన పనిని అప్పగిస్తాడు. ఒకవేళ మనము భయపడి బలహీనం అయిపోతే, మన పేతురు విషయంలో కూడా చూసాం, ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు, కానీ ఆఖరిగా తాను భయపడి యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు, వెనకకి మళ్ళీ వెళ్ళిపోయినట్టు మనం చూసాం. మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే దేవుడు మనని ఎప్పటికీ వదిలిపెట్టాడు, కానీ తన శక్తినిచ్చి తప్పకుండా మనని నిలబెడతాడని చెప్పేసి ఒక ముఖ్యమైన విషయము ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక సెకండ్ పాయింట్లో వస్తే, పేతురు ఎవరు? విద్య లేని వాడని మనం విన్నాం కదా, ఆయన ఒక చేపలు పట్టేవాడని కూడా మనము ఆయన గురించి విన్నాం. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఆయనని కానీ ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. ఆయన సమాజంలో గొప్పవాడు కాదు, ఏమీ కాదు, ఆయన కానీ వాడుకున్నాడు. సో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం కూడా సమాజంలో చాలా తక్కువ వారమైనప్పటికీ, చదువు లేని వారం అయినప్పటికీ దేవుడు తప్పకుండా మనని కూడా తన పని కొరకు వాడే సామర్థ్యం కలిగినవాడు. దేవుడికి చదువు ఉన్నవారే, సమాజంలో చాలా గొప్ప స్థాయి ఉన్నవారే ఆయనకి ఏమీ అవసరం లేదు. చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీ కలిగిన హృదయం ఉన్న వారి ఎడల తప్పకుండా దేవుడు నమ్మకంగా ప్రవర్తిస్తాడు. మనం ఇందాక కంటక వాక్యం కూడా చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం మనం? దేవుడు లోకంలో వెర్రి వారిని, బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడంట. ఎందుకు? జ్ఞానులను, బలవంతులని సిగ్గుపరచడానికి. చూసారా ఎంత గొప్ప ముఖ్యమైన విషయం. వెర్రివారిని, బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకొని అతని పని చేయించుకోవడానికి గొప్ప సామర్థ్యం గలవారని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో తన సంఘాన్ని కట్టడానికి దేవుడు మనపై కూడా తన పరిశుద్ధ ఆత్మని నింపి తన కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోగలడని చెప్పేసి ఈ చిన్న మాటని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతటితో లెసన్ అయిపోయింది. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, ఇంతవరకు ప్రభువా నీ ప్రియమైన శిష్యుడు పేతురు గురించి కొన్ని మాటలు మేము ప్రభువా డిస్కస్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. పేతురు లాంటి ఒక గొప్ప మనస్సు మాకును మీరు అనుగ్రహించండి. అతను మీ ఎడల చూపించిన ప్రేమ, విశ్వాసం, ఆ రోషం మా అందరిలో నింపండి ప్రభువా. మీ పని కొరకు మేము కూడా నమ్మకంగా వాడబడడానికి సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం. ఇక ముందున్న సమయాలలో, ముందున్న సెషన్లు కూడా మీరు మాకు తోడుగా ఉండండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.